బిడ్డలారా, ఈరోజు మన ఎదుట ప్రభు శరీరము రక్తము మన ఎదుట ఉంది. పిల్లల్ని జాగ్రత్తగా చూడండమ్మా. దాన్ని మనం భుజించబోతున్నాం. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ప్రభు శరీరము రక్తంలో పాల్గొనేటప్పుడు మీరు అయోగ్యంగా పాల్గొనకండి. అది ఏదో రొట్టె ముక్కని ద్రాక్షారసమని కాకుండా, అది సాక్షాత్తు ప్రభు శరీరము ప్రభు రక్తమని వివేచించి మీరు దానిని పుచ్చుకున్నప్పుడు, త్రాగినప్పుడు మీరు దీవించబడతారు. ఒకవేళ వివేచించకుండా తీసుకుంటే అనేకమైన అనార్థాలు ఏర్పడతాయని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షితో మనం బల్లలో పాల్గొందాం. ఎందుకంటే ఏ తప్పిదము చేసినా ఈ క్షణం వరకు క్షమించుటకు మన దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. అలాని పాపాలు కంటిన్యూ కాకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ బల్ల మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. చూడండి, బైబిల్ ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, మహిమ కలిగిన వాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. ఆయన త్వరగా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరం చేతులెత్తి హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అని మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున బహుమానం ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే, మనం బహుమానం పొందుకోవటానికి యోగ్యంగా ఉన్నామా లేమా అనేది మనల్ని మనం పరిశోధించుకోవాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన మహిమతో రాబోతున్నాడు. మహిమ కలిగిన సంఘము కొరకు, మహిమ కలిగినటువంటి సంఘాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన మహామహిమతో రాబోతున్నాడు. అంటే ఆయన వచ్చు దినమున సంఘము మహిమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. అనగా బహుమానం పొందుకునేంత యోగ్యతను సంఘము సంపాదించుకోవాలి. అయితే దానికి ఆయన ఏం చూస్తున్నాడు అంటే, క్రియలను చూస్తున్నాడు అనుంది బైబిల్. అంటే ప్రవర్తనను, ఆయన ప్రవర్తనను చూస్తున్నాడట. ప్రతి ఒక్కరి ప్రవర్తనను చూసి వారికి పేరు పెట్టి వారికి బహుమానం ఇస్తున్నాడు దేవుడు. అబ్రహామును చూశాడు, అబ్రహాము క్రియలను చూశాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. మోషేని చూశాడు, మోషే క్రియలను చూశాడు. అతడితో అన్నాడు, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. దావీదును చూశాడు, దావీదు క్రియలను చూశాడు దేవుడు. ఇతడు నేను నా హృదయానుసారుడు అన్నాడు. అలాగే పడిపోయిన వారిని చూశాడు దేవుడు, వారి పేర్లు పెట్టాడు. నేను కయ్యీనును చూశాను, కయ్యీను క్రియలను చూశానన్నాడు. అతడు జీతం పొందుకున్నాడు, వీళ్ళు జీతం పొందుకున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే, మన క్రియలను ఎల్లప్పుడూ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రియలు అంటే మన ప్రవర్తన. చాలాసార్లు మన ప్రవర్తన మనుషులకి ఇష్టంగా ఉండాలని మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే బాగుండు, వాళ్ళు మనల్ని గణపరచాలని, వాళ్ళు మనల్ని పొగడాలి అని, లేదా వారి ఎదుట మనం గణపరచబడాలి అని, వాళ్ళు మనల్ని గుర్తించాలి అని, ఇలా మనుష్యుని ఆలోచనలతో మనం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటికి ప్రతిఫలము భూమి మీద మనం చూస్తూ ఉంటాం. గణపరిచిన వాడు తృణీకరిస్తూ ఉంటాడు, ప్రేమించిన వాడు ద్వేషిస్తూ ఉంటాడు, హక్కున చేర్చుకున్నవాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ నా దేవుడు అంటాడు, వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈరోజు మన క్రియలు, మన ప్రవర్తన మనుషుల కొరకు కాదు, కానీ అది దేవుని ఎదుట మనం ఒక యోగ్యత పొందుకునేంతగా, బహుమానం పొందుకునేంతగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి,
మోషే బహుమానం పొందుకున్నాడు, దేవుని ఎదుట మాత్రమే ఆయన క్రియలు కనపరిచాడు. దావీదు బహుమానం పొందుకున్నాడు, అతడు గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్రార్థన అంతా ఒకటే, ప్రభువా నేను నీ ఎదుట సరిగా కనపడితే చాలు అన్నాడు. యోబు బహుమానం పొందుకున్నాడు, అతడన్న మాట కూడా ఒకటే, నా అడుగు జాడల లెక్క నీకు మాత్రమే నేను చెప్పగలుగుతాను అన్నాడు. నేను ఈరోజు అంటాను, ఈ రోజున మనం తీసుకుంటున్నటువంటి శరీరము, రక్తము ఏదైతే ఉందో, ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఒక శరీరాన్ని అమర్చి, ఒక శరీరాన్ని ధరించి, ఆ శరీరము జీవించిన 33.5 సంవత్సరాల పరిచర్య లెక్క చెప్పి సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు జీవించిన ఆ కాలం అంతట్లో ఆయన అన్న మాట అంతా ఒకటే, నా మాట ఆయనకు తెలిసింది, ఆయన చెప్పింది, నా ప్రవర్తన ఆయన నడిపించేది, నేను నడుస్తున్నాను. ఇవన్నీ కూడా లెక్క అప్పగించుటకు దేవుడు స్పష్టంగా మనకు ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున మనం అందరం కూడా లెక్క అప్పగించవలసిన వారమే. ఏ భేదము లేదు. ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి భక్తిపరుడైనా, ఎంతటి గనుడిగా ఈ లోకములో పిలువబడుతున్నప్పటికీ వారి క్రియలను బట్టి వారు లెక్క అప్పగించాలి, వారు బహుమానం పొందుకోవాలి. కనుక మన ప్రవర్తన, మన క్రియలు ఆయన ఎదుట మాత్రమే కనిపెట్టేటట్లుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యేసు ప్రభు దేవుడే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తాడు. మనం చదువుకుందాం అన్నమాట. 2వ దినవృత్తాంతముల పుస్తకం 19వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనస్సును నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక రాజును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడి పేరు యెహోషాపాతు. అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో, నీ క్రియలు నాకు మంచిగా అనిపిస్తున్నాయి, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ అడుగుజాడలు నేను మెచ్చుతాను, నీ ప్రవర్తన అంతటిని నేను చూసి సంతోషిస్తున్నాను అని ఆ భక్తుడి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రూతు ప్రవర్తనను బట్టి బోయాజు సాక్ష్యం ఇచ్చాడు. నీవు మొదటి కంటే ఈ చివరి దశలో నీ ప్రవర్తన బాగుంది, చాలా బేసిక్గా ఉంది, నీకు సంపూర్ణమైన బహుమానం నేను ఇస్తాను అన్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రారంభం ముఖ్యం కాదు. ప్రారంభం ఎవరైనా ప్రారంభిస్తారు, ఎలాగైనా ప్రారంభిస్తారు, ఏ ఉద్దేశంతోనైనా ప్రారంభిస్తారు. కానీ ముగింపులో మన క్రియను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు బహుమానం ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము, ఆయన అంత్య దినములలో మన చివరి ప్రవర్తనను ఆయన పరీక్షగా చూస్తున్నాడు. మనం ఇంతకాలం బతికినామన్న సంతోషం మనకుంది, బాగు చేశాడన్న సంతోషం మనకుంది, మనల్ని గణపరిచాడన్న సంతోషం మనకుంది, మనకన్ని మేలులతో తృప్తిపరిచాడన్న సంతోషం మనకుంది. కానీ బహుమానం పొందుకుంటున్నామన్న ఆనందం మనకుందా? మనం ఆ సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? దాని విషయమై మనం ఒక దర్శనం కలిగి ఉన్నామా? ఈ రోజున ప్రభు యెహోషాపాతు గురించి ఆ మాట చెప్పటానికి కారణం ఏంటో ఆ పై వచనాన్ని కూడా మనం చదువుదాం. యోధా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హానాని కుమారుడునగు యేహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి. చూడండి, నీవు ఒకప్పుడు భక్తిహీనులతో సహవాసం కలిగి ఉన్నావు. యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, నీవు స్నేహితుడవై ఉన్నావు. అందువలన యెహోవా సన్నిధి నుండి
కోపము నీ మీదికి వచ్చును. నీ మీదికి వచ్చును. చూడండి, ఒకప్పుడు యెహోషాపాతు ఎలాంటి వాడో, ఎలాంటి వాడిని దేవుడు నీ క్రియలు నాకు నచ్చాయి అన్నాడంటే, అతడు ఒకప్పుడు దేవుడికి విరోధంగా ఉన్నాడు. అతడు ఒకప్పుడు దేవునికి కోపం పుట్టించేవాడిలాగా ఉన్నాడు. అతడు ఒక రాజు. అతడి దేశంలో విగ్రహాలను నిలబెట్టాడు. దేవునికి రోషం పుట్టించి ఉగ్రత కుమ్మరించగలిగిన స్థాయిలో అతడు బ్రతకడం ప్రారంభించాడు. అయితే ఎప్పుడైతే దేవుని ఉగ్రత తన మీదకి వస్తుందని గ్రహించాడో, దేవుని కోపము రగులుకుంది అని అతడు గ్రహించాడో, వెంటనే అతడు చేసిన మొదటి పని ఏమిటంటే తన దేశంలో నుండి విగ్రహాలను తొలగించాడట. దేవునికి స్తోత్రం. చదవండి, అక్కడ ఒక చక్కటి 3 మాటలు రాస్తుంటే, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి, ఒకటి దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు, 2 నీవు దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు, 3 నీ మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనపడుచు, కాబట్టి నీ యందు నాకు మంచి క్రియలు కనపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. దేవునికి కోపం పుట్టించే బ్రతికినటువంటి యెహోషాపాతు దేవునికి ఇష్టం పుట్టించే జీవితాన్ని చేయడం ప్రారంభించాడు. అతనిలో దేవునికి ఇష్టము కనిపించిన వెంటనే దేవుడు అన్నాడు, నీలో నాకు ఇష్టం కలిగింది. నీ క్రియలు, నీ పనులు, నీ మాటలు, నీ చూపు, నీ పద్ధతి, నీ నడవడిక, నీ ఏలుబడి నాకు ఇష్టం కలిగించాయి అన్నాడు. అలా కలిగించడానికి దేవుడు అతనిలో చూసిన 3 అనుభవాలు ఏమిటంటే, ఒకటి తన దేశములో నుండి విగ్రహాలను తొలగించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు రాజు కదండి. అంతకుముందు దేవుని శత్రులతో ఉన్నాడు, దేవునికి విరోధులతో ఉన్నాడు. ఆ వారందరినీ కూడా ఆ దేశంలో నుండి తొలగించాడట. మొట్టమొదటి పాఠం ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బల్లాల్లో పాల్గొంటున్నాం. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని బైబిల్ సెలవిస్తుంది. రేపు ఆయన రాజ్యంలో ఆయనకిష్టులే రాజ్య పరిపాలన చేస్తారు. నమ్మకస్తులైనటువంటి వారు రేపు ఆయనతో కలిసి భూమి మీదకి దిగివచ్చి అపవాదితో యుద్ధం చేస్తారని బైబిల్ సెలవిస్తుంది. ఆయనకు ఇష్టులు ఎవరయ్యానంటే ఆ దేశములో నుండి విగ్రహాలను తొలగించినటువంటి వారు. దేశము అనగా మనమే ఒక దేశం. యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబు, నీవిక యాకోబువి కావు, ఇశ్రాయేలువి, ఇశ్రాయేలు దేశానివి నీవు. అంటే ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని దేవుడు ఒక దేశంతో పోల్చుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ దేశములో అనగా మన దేహములో, దేశమని పిలువబడుతున్నటువంటి ఈ దేహములో దేవునికి రోషాన్ని పుట్టించి, దేవునికి కోపాన్ని పుట్టించే విగ్రహాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు అనేకమైనటువంటి విగ్రహాలను తొలగించాడట, కానీ ఎత్తైన స్థలంలో ఉన్న విగ్రహాలను తీసేయలేకపోయాడట. వాటిని తొలగించడానికి అతడు ఇష్టపడలేదు. ఎందుకంటే అవి అతడికి బాగా నచ్చాయి, బాగున్నాయని తృప్తిపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మనం మాట్లాడాలి. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి, దేవా నా ఆత్మీయ పరిస్థితి, దేవా నేను నీ పని మీద వెళ్తున్నాను, నాకు సహాయం కావాలి, నీ తోడు కావాలి. ఇది ఆయన దగ్గర మన విచారణ చేయటం, ఆయనతో మాట్లాడటం. ఇలా మాట్లాడాలి అంటే ముందు దేశంలో ఉన్న వాటి విగ్రహాలను తొలగించుకున్న తరువాత విచారణ చేస్తే అతడిష్టుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నీ దేశంలో నుండి దేవునికి రోషాన్ని పుట్టించి దేవునికి కోపాన్ని తెప్పించేవి నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో పెట్టుకొని నువ్వెంత విచారణ చేసినా ప్రయోజనం లేదు. నువ్వెంత ప్రయాసపడినా, ఎంత గోజాడినా దేవుడు వినడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ శుద్ధీకరణ కూడికలో నువ్వు ఆయన పరిశుద్ధమైన శరీరము రక్తము ద్వారా దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, ఆయనతో అత్యధిక సన్నిహిత సంబంధం కలిగి జీవించుటకు, నీ మొర పెట్టిన వెంటనే ఆయన ఆలకించుటకు
ఆయన మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, ఈ దేశంలో ఆయనకు కోపం పుట్టించేవి ఉండకూడదు. అవి ఉంటే నువ్వు విచారణ చేయలేవు, అవి ఉంటే నువ్వు ఆయనతో మాట్లాడలేవు. చూడండి, ఒక్కోసారి మనకు మంచి మనస్సాక్షి లేనప్పుడు ప్రార్థన చేయాలని మోకరించినా కూడా మనకి ఆ ప్రసన్నత మనం అనుభవించలేము. మనలో ఉన్న పాపం మనల్ని రేపుతూ ఉంటుంది, మనలో ఉన్న అవిధేయత మనల్ని రేపుతూ ఉంటుంది, మనలో ఉన్న చెడు ఆలోచనలు మనల్ని రేపుతూ ఉంటాయి. నువ్వెంత మోకరించినా నువ్వు స్పష్టంగా నీ హృదయాన్ని స్పందింపచేసి ప్రార్థన నువ్వు చేయలేవు. అందుకే భక్తుడు అంటాడు, నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు నీవు కనికరించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్తుంటే నా గుండె నిండిపోయింది. అంత యథార్థమైనటువంటి సాక్ష్యం మనం చెప్పలేము. వారే క్రైస్తవులు చెప్పగలిగిన వారే. పాపాన్ని యథార్థంగా ఒప్పుకునేవాడు వాడే నిజమైన క్రైస్తవులు. చేసిన తప్పిదములకు ప్రభువా నేను యోగ్యున్నా కాదా ఒక సూచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము భుజించేది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు శరీరం. ఆషామాషిగా అసలు ముట్టొద్దు. లేదా వాళ్ళు తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే నాలో పాపం ఉందనుకుంటారని భ్రమతో తీసుకోవద్దు. అదే సమయంలో నువ్వు ఎంత విశ్వాసముతో ఈ శరీరము స్వస్థపరిచిన శరీరం, ఈ శరీరము మహిమకరంగా మార్చబడ్డ శరీరం, ఈ శరీరము ఓర్చుకున్న శరీరం, ఈ శరీరము క్షమించిన శరీరం అని నువ్వు విశ్వాసంతో తీసుకున్నప్పుడు ఆ స్వభావాలు పరలోకంలో నుండి దేవుడు ఆమెనంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటి గురించి మీరు ప్రయాసపడండి, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటినే వెతకండి అన్నాడు. అవి ఎలా మనం సంపాదించుకోవటం? ఆ శరీరము రక్తమును బట్టియే. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ ఆ భక్తుడు మొట్టమొదట చేసిన పని ఏమిటంటే, తన దేశములో నుండి ఆ విగ్రహాలకు సంబంధించిన వాటన్నిటిని తొలగించి దేవుని కోపాన్ని ఆపాడు. బైబిల్లో సౌలు ఉన్నాడు. సౌలుతో దేవుడు అంటాడు, అయ్యా ఇదిగో నేను ఈ అమాలేకుల విషయంలో బాగా రోషం కలిగి ఉన్నా, కోపంతో ఉన్నా. వాళ్ళని తలుసుకున్నప్పుడల్లా నా గుండె మండుతుంది. వాళ్ళు దేవుని నడిపింపుకు అడ్డుగా నిలిచేవారు, దేవుని మాటను తిరస్కరించేవారు, వింటున్న వారిని చెడగొట్టేవారు, ఆ మార్గంలో అనేకమైన ఆటంకాలు కలగచేసేవారు. పిల్లని చూడకు, తల్లిని చూడకు, పసిబిడ్డని చూడకు, పశువుని చూడకు, వాటన్నిటిని నరికేయి, వాటన్నిటిని నిర్మూలపరచు, అవి నాకు అడ్డుగా ఉన్నాయి అని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వాటిలో కొన్నిటిని బ్రతికించాడట అతడు. దేవుని ప్రచండమైన కోపం సౌలు మీదికి దిగిరావటానికి కారణం ఏంటంటే, తన దేశంలో ఉన్న వాటి మొత్తం తీసివేయమన్నాడు దేవుడు. ఆయన కోపం వచ్చేవి. చూడండి, సౌలులో మనం ఏ లోపాన్ని కనుగొందామన్నా మనం కనుగొనలేము. ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా మనుషులు చేసేటటువంటి పాపాలు ఏవి కూడా సౌలులో మనం కనపడవు. కానీ అతడి అవిధేయత అతడు మరణానికి కారణమైంది. ఈరోజు నేను అంటాను, మనం సజీవుల లెక్కలో ఉన్నాం. భక్తి లేకపోవచ్చు, పరిశుద్ధత లేకపోవచ్చు, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం సాగిపోతూ ఉండవచ్చు. మన హృదయాలను చూసిన దేవుడు అంటాడు, నిన్ను పిలిచినప్పుడే నీవు పరిశుద్ధుడ ఒగుటకు ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నిర్మాణము చేసేటప్పుడే ఆయనతో సమానమైన అనుభవాలు ఆయన చూశాడు. ఆయన వంటి వారిగా మనల్ని చూశాడు. ఆయన వంటి పరిశుద్ధతలో మనం ఎదుగుతామని చూశాడు. కనుక నేటి వరకు, ఈ క్షణం వరకు మనలో మంచి లేకపోయినా మాట తప్పని దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి ఇలాగే ఉండిపోదు ఎప్పుడు. ఒకరోజు ఆయన పిలిచిన వెంటనే యథార్థంగా జీవించినట్లయితే ఒక రెప్పపాటులో ఆ మహిమకు మనం యోగ్యులుగా మార్చబడతాం. ఒకవేళ లేకపోతే ఆ దుఃఖాన్ని మనం వర్ణించలేం, ఊహించుకోరు కూడా లేవు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి పాత నిబంధనలోకి వెళ్ళండి. దేవునికి ఆయాసం పుట్టించే
ఒక చిన్న విగ్రహాన్ని దాచిపెట్టిన రాహేలు జీవితం ఏమైంది? మీరు ఒక్కసారి దేవుని ఉగ్రతను మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. ఒక చిన్న విగ్రహం, అది ఆమె దాచిపెట్టినందుకు అటు తండ్రి ఇంటికి లేక పరలోకానికి చేర్చబడక ఒక విగ్రహంగా మారిపోయి ఆ స్తంభం అలా నిలిచి ఉందట ఒక సాక్షిగా. అంటే దేవుని కోపం ఎక్కడొస్తుంది? దేవునికి అమితంగా కోపం తెప్పించే కార్యాలు మనలో ఏముంటాయంటే విగ్రహానికి సంబంధించింది, భౌతిక సంబంధమైన, లౌకిక సంబంధమైనవి ఏవి కనపడ్డా ఆయన బాధపడతాడు, ఆయన దుఃఖపడతాడు, ఆయన ఆయాసపడతాడు. ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. మనం అనుకుంటాం ఏమవుతుందిలే అని, ఏం కాదు ఇంకొక మారి చూసుకోవచ్చులే అని. చూసుకోవచ్చు ఒకవేళ సమయం ఉంటే. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే, ఏ గడియలో ప్రభు వస్తాడో మనకు తెలియదు. కనుక ప్రియమైన వారలారా, మన దేశంలో భౌతిక సంబంధమైన, లౌకిక సంబంధమైన, ఇహలోక సంబంధమైన, దేవతకు సంబంధమైనవి ఏవీ లేకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. వాటన్నిటినీ అతడు వెళ్ళగొట్టెను అని ఉంటుంది. ఆ మాట చదవండి ఒకసారి. నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు. చూడండి, తీసివేసి అంటే అవి ఉన్నాయి. అతడు గ్రహించాడు, నా దేశంలో దేవతా స్తంభం ఉంది, నా దేశంలో దేవతా విగ్రహం ఉంది, నా దేశంలో ఫలానా కార్యం ఉంది అని అతడు గ్రహించి దాన్ని తీసివేశాడట. నేనంటాను, మన హృదయంలో ఏముందో మనకు తెలుసు. ఎవరో వచ్చి తీస్తారని కాదు, ఏదో మాటను బట్టి ఏదో తర్వాత తీసుకుందామని కాదు. అది ఉన్నదని తెలిసిన వెంటనే అది దేవుని కోపం రగులుకుంటుందని తెలిసి అతడు దాన్ని తీసి పారవేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అదేదో నీకు తెలుసు, అది నువ్వే తీయాలని తెలుసు, అది ఎంత ప్రమాదమో తెలుసు, దానివల్ల దేవుని ఉగ్రత ఏంటో తెలుసు. ఈ రోజున ఛాన్స్ దేవుడు మనకే విడిచిపెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అది ఉందా, నువ్వు ఆయన కోపాగ్నికే గురవుతూ ఉంటావు, ఆశీర్వాదాలు పోతూ ఉంటాయి, దీవెనలు దూరం అవుతూ ఉంటాయి, అశాంతి నీ గుండెని ఏలుబడి చేస్తుంది, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నువ్వు దాన్ని తీసి పడేస్తే నీ యందు నా ప్రభువు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మన పట్ల ఆనందించాడా? కాలేబు అంటాడు, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో, ఎవరిని చూసి గడగడ వణుకుతున్నావో, ఎవరు ఇంత బలవంతులను నువ్వు భయపడుతున్నావో వారు నీకు ఆహారంగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో కూడా వారు విగ్రహాలను దొంగిలించి వారి గుడారాలలో పెట్టుకున్నప్పుడు దేవుడు యాత్రను ఆపేశాడు. నేను రాను అన్నాడు. ఎంతో ఏడుస్తున్నాడు యెహోషువ, విచారణ చేస్తున్నాడు. ప్రభువా ఏంటి, ప్రభువా ఏంటి, అపజయానికి కారణం ఏంటి? ప్రభు తేటగా చెప్తున్నాడు, నువ్వు శపితమైంది నీ మనసులో పెట్టుకున్నావు, బొంకుతున్నావు, అబద్ధమాడుతున్నావు, అది నీ గుడారం కింద దాచిపెట్టావు, అది ఉందని నీకు తెలుసు, నువ్వే తీసుకొచ్చి పెట్టావని తెలుసు, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు, బొంకుతున్నావు, నేను రాను నీతో అంటాడు దేవుడు. ప్రియమైన వారలారా, మన దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు. మనుషుల దగ్గర మెప్పు, మనుషుల దగ్గర ఘనత, మనుషుల దగ్గర ఆశీర్వాదం కొరకు పరిగెత్తకండి, కానీ నా దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ దేశములో నుండి దేవునికి ఆయాసం పుట్టించే తొలగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట కూడా మనం చదువుకుందాం. దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీవు మనస్సును కట్టుకొని ఉన్నావు. అతడు అవి తీసేసిన తర్వాత అతడి దేశంలో నుండి అతడు ఎవరి దగ్గర విచారణ చేయాలో తెలుసుకున్నాడు, ఎవరితో మాట్లాడితే ప్రతిఫలము తెలుసుకున్నాడు, నా విచారణకు సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలుసుకున్నాడు. అవి ఉన్నప్పుడు అతనికి తెలియలే భయం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడో అప్పుడు దేవుడు అతని యందు సంతోషపడ్డాడు. దేవునికి స్తోత్రం. సమాధానం పొందాడు, జయం పొందుకున్నాడు. అతడు ఆశించింది దేవుని యొద్ద నుండి పొందుకోగలిగాడు. ప్రియమైన వారలారా, విచారణ చేయాలంటే మొట్టమొదట మన మనస్సాక్షి సరిగా ఉండాలి. మన మనస్సు మంచిగా ఉండాలి. మనస్సాక్షి సరిగా లేకుండా ఒక స్నేహితుడితోనే మనం మాట్లాడలేం. ఒక వ్యక్తి మీద ఆయాసం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద మనకు చెడు తలంపు ఉన్నప్పుడు, లేదా ఒక వ్యక్తిని గురించి చెడు దుర్వార్త విన్నప్పుడు, లేదా ఒక వ్యక్తిని గురించి అసూయ ఉన్నప్పుడు మనం మాట్లాడటానికి ఇష్టపడం. అలాంటిది సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నవాడు, ఆయన వంటి వారిగా మనల్ని మారటానికి పిలిచినవాడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. కాబట్టి మన మనస్సాక్షి సరిగా ఉన్నప్పుడే ఆయనతో మనం మాట్లాడగలుగుతాం. దేవునికి స్తోత్రం. చూడండి, సౌలు మనస్సాక్షి సరిగా లేదు. ఎందుకని? నేను దేవుని కోసమే ఈ బలులు అర్పించకుండా శ్రేష్టమైనవి ఉంచాను అన్నాడు. మరి దేవుని కోసమే ఉంచినప్పుడు, నీకు అపజయం కలుగుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా కర్ణపిశాచి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నిజమే, అవి మంచి అనుకుందాం, అవి శ్రేష్టమైనవి అనుకుందాం, వీటి వలన లాభమే అనుకున్నాడు, బాగానే ఉంది. కానీ జయం రావట్లేదు, అపజయాలు పాలవుతున్నాడు. నువ్వు ఎవరి పాదాల దగ్గరికి రావాలి? ప్రభువా, నేను బలులు అర్పించాను, అన్నిటినీ హతం చేశాను, ఇదిగో ఇవి నీ కొరకయ్యా, నీ ఘనత కొరకయ్యా, నిన్ను ప్రేమించి తీసుకొచ్చాను ప్రభువా అని ప్రభు దగ్గర అడగలేకపోయాడేంటి? నేనంటాను, అతడు చేసింది తప్పు అని తన మనస్సాక్షికి తెలుసు, తనకు తెలుసు. చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏవేవో మనకు దేవుడికి అనుమతి లేకుండా చేసి దేవుడికి తెలియదా అని ఒక ప్రశ్న, దేవుడు చూడట్లేదా అని సమర్థించుకుంటాం. నిజంగా ఒకవేళ దేవుడు చూశాడని, దేవుడు తెలుసుకున్నాడని నువ్వు సమర్థించుకోగలిగితే ఈరోజు నీ జీవితం దేవునికి తృప్తికరంగా ఉందా? దేవుడు నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడా? నీ క్రియలను బట్టి ఆయన ఆనందించగలుగుతున్నాడా? సౌలు ఎంత చేసినా అతనికి లాభం ప్రాప్తించలేదు. చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనస్సాక్షి లేదు. అతన్ని నడిపించిన నాయకుని దగ్గరికి వెళ్దామంటే అతనికి మనస్సాక్షి లేదు. పోనీ తన పిల్లల్ని కూర్చోబెట్టుకొని తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేద్దామంటే వారి దగ్గర అతని మనస్సాక్షి మంచిగా లేదు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అడుగుతున్నాడు. చివరికి ఏమైపోయాడు? దయ్యం చెప్పాల్సి వచ్చింది తన బతుకును గూర్చి. నేనంటాను ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కన్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ చరిత్ర గ్రంథం ఆయన చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదివి నా బతికేంటో చెప్పండి అని అడుక్కోకండి. ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతుందని పరిగెత్తకండి. వాడొక 10,000 తీసుకొని, 20,000 తీసుకొని, లేదా నీ ఇంట్లో 4 రోజులు ఉపవాసం పెట్టాలని, లేదా నీ కుటుంబం అంతా ఉపవాసం ఉండాలని మాయ మాటలు చెప్పే మనుషులకు లోబడకండి. నీవు పుట్టక మునిపే నీ గ్రంథమంతా లిఖితమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ ప్రవర్తన ఏంటో నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకోమంటాడే కానీ పాపాన్ని కప్పిపుచ్చుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రభువుని అవమానపరచకండి. మీరు అవమానపడకండి. ఎందుకంటే ఆ ప్రవక్త కాదు కదా, దేశంలో ఏలుబడి చేసే పేరు ప్రఖ్యాత కలిగిన వాడు ప్రవచించిన నీ హృదయంలో ఉన్న చేదు తొలగించుకోకపోతే ఏ దీవెన రాదు ప్రియ దేవుని బిడ్డలారా. మన గురించి ఒకరు చెప్పే పని లేదు, నీ మనస్సాక్షి నీకు తెలుసు. కనుక సౌలు తన మనస్సాక్షి సరిగా లేక, దేవుని దగ్గర విచారణ చేయక, అతడు వెళ్ళి కర్ణపిశాచి దగ్గర విచారణ చేసి పతనమైపోయాడు. అబ్షాలోము ఉన్నాడు బైబిల్లో, అందగాడు, రాజు తర్వాత రాజు స్థానం కొరకు పరిగెత్తినవాడు, దావీదు గుండెల్లో ముద్రించబడిన కుమారుడు అబ్షాలోం. అంత సౌందర్యవంతుడు. తండ్రి తర్వాత స్థానాన్ని పోయినప్పుడు తండ్రికి ఎంతోమంది బలపరిచే స్నేహితులు ఉన్నారు, ఆయనతో నడిచిన స్నేహితులు ఉన్నారు. రాజ్యం ఎలా పరిపాలించాలి, ఈ రాజ్యం నిలబడాలంటే ఏం చేయాలి అని అనేక మంది పెద్దల ఆలోచనలు తీసుకున్నటువంటి వాడు.
ఇతడు ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇతడు వాళ్ళని పక్కన పెట్టి యవ్వనస్తుల దగ్గర విచారణ చేస్తున్నాడట. యవ్వనస్తుల దగ్గర విచారణ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ తండ్రి పాతకాలపు మనిషి అయ్యా, ఆ ప్రేమలు ఆ దోమలు పక్కన పెట్టు, కొరడా చేత పట్టుకో, వాళ్ళందరూ మాట వింటారు అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆలోచన తన జీవితాన్ని పతనం చేసింది. నేను అంటున్నాను, కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఉద్యోగ స్థలంలో సమస్యలు వస్తాయి, వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వస్తాయి. నీ విచారణ ఎవరితో? గొడవలు పెట్టే వారితో విచారణ చేస్తున్నావా? కుటుంబాలను విడగొట్టే వారితో విచారణ చేస్తున్నావా? నీ ఇంట్లో అగ్ని వేసే వారితో విచారణ చేస్తున్నావా? నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే వారితో విచారణ చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో దావీదు తన తప్పు తాను తెలుసుకొని దేవుని పాదాల దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రభువా, నేను అజ్ఞానంతో నా కుటుంబాన్ని పాడు చేసుకున్నా, నేను అవివేకంతో నా రాజ్యాన్ని కూలగొట్టుకున్నా, నాకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నా ప్రభువా అని తన్ను పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట తన ప్రవర్తన చెప్పి మరలా వాటన్నిటిని సంపాదించుకోవడానికి దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విచారణ చాలా ముఖ్యం. ఆలోచనలు ఇచ్చేవారు అనేకులు ఉండుట ఆశీర్వాదకరమని బైబిల్ సెలవిస్తుంది. పెద్దల ఆలోచన, అనుభవజ్ఞుల ఆలోచన తీసుకోకుండా మనం ముందుకు సాగకూడదు. అయితే ఆ ఆలోచనలు తీసుకోవాలంటే ముందు నీ హృదయం నిష్కళంకంగా ఉండాలి, నీ హృదయం మంచి మనస్సాక్షితో ఉండాలి. ఒక పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్ద కుటుంబీకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక పెద్దవాడిని ఒక పంచాయతీకి తీసుకువెళ్ళేటప్పుడు, ఒక పెద్దవాళ్ళని ఒక సమాధానపరచడానికి తీసుకువెళ్ళేటప్పుడు, సంఘంలో పెద్దవాళ్ళు ఉంటారు, కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, కుల పెద్దలు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే వాళ్ళ మనస్సాక్షి మంచిగా ఉండాలి. లేదంటే నీతో పాటుగా వచ్చిన వాళ్ళు అవమానపరచబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా నీవు అతడు విచారణ చేసినప్పుడు దేవుడు అతని యందు సంతోషపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి సమూయేలు పుస్తకం 28వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. సౌలు మారు వేషం వేసుకొని, రాజవస్త్రాలు తొలగించి మారు బట్టలు వేసుకొని తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ కర్ణ పిశాచము ద్వారా చూడండి, అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే కర్ణ పిశాచి దగ్గరికి. పోనీ అక్కడికి యథార్థమైన ప్రవర్తనతో వెళ్తున్నాడా? రాజవస్త్రాలు తీసేశాడు అంటే అతని మనసు ఎలాంటిది? వేశ్యాధరణ జీవితం. రాజవస్త్రాలతో పోలేడు. ఎందుకంటే రాజుకున్నటువంటి అభిషేకం వేరు, రాజుకున్నటువంటి ఘనత వేరు. ఆ రాజు బయటికి వెళ్ళాడంటే అందరూ చూస్తారు అతడు రాజు అని. అతడు మారు బట్టలు వేసుకొని, ముఖానికి రంగు పూసుకొని రహస్యంగా వెళ్ళి సోది అడుగుతున్నాడు. క్రైస్తవ జీవితం ప్రియ దేవుని బిడ్డలారా తెరిచిన పుస్తకం. నీవు ప్రతి స్థలములో ప్రతి చోట ఆయనకు కనపడాలన్నదే నా దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అగ్నిగుండమా, అది ఎర్ర సముద్రమా, అది సింహాల బోనా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, చెరసాల జీవితమైనా అక్కడ నీవుగా ఆయన కనపడాలన్నది ఆయన ఆశ. ఎందుకంటే ఆ స్థితిని బట్టియే మనల్ని దేవుడు గణపరుస్తాడు. కానీ ఇక్కడ మారు వేషంలో వెళ్ళాడు, మనస్సాక్షి సరిగా లేక. మనుషులను తీసుకొని వెళ్ళాడు, ధైర్యం సరిపోక పతనమైపోయాడు. మూడవదిగా అతడు మనస్సు స్థిరపరుచుకొని దేవునితో విచారణ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు పట్టణమును కాపాడుకొనుట కంటే మనస్సును స్థిరపరుచుకునుట గొప్ప భాగ్యమని బైబిల్ సెలవిస్తుంది.
డబ్బు ఉంటే ఈ దేశాన్ని పట్టుకోవచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్లు ఎన్నైనా కావచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాటన్నిటికంటే ముఖ్యంగా నీ మనస్సును కట్టుకుంటే నీవు శ్రేష్ఠుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మనసు కట్టుకోమన్నాడు దేవుడు? నువ్వు శుద్ధీకరించుకున్నావు, నీ చెడంతా తొలగించుకున్నావు, బాగానే ఉంది. అలాగే నీవు నీలో ఉన్నటువంటి కొరతలన్నీ కూడా తొలగించుకున్నావు, బాగానే ఉంది. మూడవది, నీ మనస్సును కట్టుకో, అనగా స్థిర బుద్ధిని సంపాదించుకో అన్నాడు. పేతురుతో అంటాడు, పేతురు నీది దుడుకు ప్రవర్తన, తొందరపాటు ప్రవర్తన, అలసటితో ఉండే ప్రవర్తన. నీ మనసు కట్టబడ్డ తర్వాత నీ సహోదరుడిని నీ వంటి వానిగా మార్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. మనసు కట్టమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? చాలామంది అవి ఇవి తినమని మనసు కట్టుకుంటారు, ప్రతిష్ట చేసుకుంటారు. నేను ఆ మాంసం కూర తినను, లేదా పలానా కూర తినను. మంచిదే ఆరోగ్యపరంగా. నీకు ఆరోగ్యపరంగా నీవు సమర్పించుకుంటున్నవి, నీ మనసు కట్టుకున్నవి, అవి నీకు ఎంత ప్రయోజనకరమో, నీ బ్రతుకుకు దేవుడిచ్చిన పిలుపు ఏమిటంటే, నీవు స్థిరపడ్డ తర్వాత నీ సహోదరుడి విషయమై నువ్వు కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడి విషయంలో, ఇతని క్రియల విషయంలో దేవుడు సంతోషించటానికి మరొక కారణము అదే. 4వ వచనం కూడా చదువుదాం అక్కడ, ద్వితీయోపదేశకాండం. యెహోషాపాతు ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యలో సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారందరినీ మరలించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే ఎప్పుడు దేవుడు ఆ యెరూషలేములో అతన్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు, వారి పితరుల మధ్యలో నడిపించడానికి ఇష్టపడ్డాడు, అనేకుల మధ్యలో దేవుడు నడిపించడానికి ఎప్పుడయ్యా ఇష్టపడ్డాడంటే, అతడు దేశములో నుండి దేవతా స్తంభములను తొలగించిన తర్వాత, అతని దేశముల నుండి దేవతా స్తంభములన్నీ తొలగించిన తర్వాత, అలాగే తన మనస్సును కట్టుకున్న తర్వాత దేవుడు అతన్ని అనేకుల మధ్యలోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకయ్యానంటే, వారు ఈయన ప్రవర్తనను బట్టి, ఈయన క్రియలను బట్టి, ఈయన మాటను బట్టి, ఈయన నడవడికను బట్టి వాళ్ళు చూసట అనేకులు దేవుని తట్టు తిరిగారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ శరీరము రక్తము మన యొద్దకు వస్తుంది. ఆయన వీధి వీధిలో ఆయన కొరడల చేత కొట్టబడుతూ తిరిగాడు, వీధి వీధిలో అవమానపరచబడుతూ తిరిగాడు. ఎందుకయ్యా ఇదంతానంటే, తండ్రి చెప్తున్న మాట, నేను లోకాన్ని ప్రేమించాను, వారందరి కొరకు నువ్వు బలి కావలసి ఉంది, అందుకే నేను నీకు ఒక శరీరాన్ని అమర్చి నేను లోకంలోనికి నిన్ను పంపుతున్నాను అన్నాడు. ఈరోజు ఈ దేహంతో మనం సంబరపడటానికి కాదు, లేదా ఈ భక్తిని బట్టి లోకంలో మనం గణపరచబడటానికి కాదు, మనుషుల మెప్పులు కోరటానికి కాదు, కానీ మన దేశంలో ఉన్న వాటిని తొలగించుకొని మన మనస్సును కట్టుకొని ఆయన నామము కొరకు మనం బ్రతకటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దేశాన్ని మనం పరీక్షించుకుందాం. మంచి మనస్సాక్షి లేకపోతే నీ విచారణ చేయలేవు, మాట్లాడలేవు ప్రభుతో. నీ మనస్సాక్షి సరిగా లేకపోతే నీ మనసు కట్టబడదు. కాబట్టి మొట్టమొదట నీ దేశంలో ఉన్న వాటిని తొలగించుకొని ఆయనతో ఈ క్షణం నువ్వు విచారణ చేయగలిగితే దేవుడు చేయబోయే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.